ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని ఆత్మీయంగా ఎదుగుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేసిన దీవెన కీర్తనల గ్రంథం 24వ సంకీర్తన 7వ వచనము. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి. ఈ వాక్యం మన హృదయాలకు ఒక గొప్ప ఆహ్వానం. ఇక్కడ గుమ్మములు, తలుపులు అన్నవి కేవలం కట్టడాలు కాదు, మన హృదయాలు, మన ఆలోచనలు, మన జీవిత ద్వారాలు. మన జీవితాల్లో కొన్నిసార్లు భయం, పాపం, అహంకారం ఇటువంటి ఎన్నో ఉంటాయి. మన హృదయ ద్వారాలు మూసుకుపోతాయి, హృదయము కఠినమైపోతుంది. కానీ దేవుని వాక్యం మనతో ఇలా చెప్తుంది: నీ హృదయ ద్వారాలు తెరువు, మహిమగల రాజైన యేసుని లోపలికి ప్రవేశించనివ్వు. యేసు ప్రవేశించిన చోట భయానికి బదులుగా శాంతి, అయోమయానికి బదులుగా ఒక దిశ, బలహీనతకు బదులుగా బలం వస్తాయి. ఈరోజు మనం మన జీవితంలోని ప్రతి గుమ్మాన్ని ఆయనకు తెరిస్తే ఆయన మహిమ మన జీవితంలో ప్రత్యక్షమవుతుంది, ప్రవేశిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మహిమగల రాజైన యేసయ్య, ఈరోజు మా హృదయ ద్వారాలను మీ కొరకు తెరిచున్నాము. మాలో ఉన్న ప్రతి అడ్డంకిని తొలగించి నీ శాంతితో, నీ మహిమతో మా జీవితాలను నింపండి. మా ఆలోచనలు, మాటలు, క్రియలన్నిటిలో మీరే రాజుగా ఉండి మాకు సహాయం చేయండి. మా జీవితాల్లో నిత్యము నివసించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను మీ గురించి ప్రార్థించగలను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.